గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఈసారి అమర్నాథ్ యాత్ర ఉసూరు అనిపించింది. సాధారణంగా 57 రోజుల పాటు సాగే ఈ వార్షిక యాత్ర 5 రోజులకే మంచులింగం కరిగిపోయింది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమైంది. అయితే జూలై 7 నాటికే మంచులింగం అంటే బాబా బర్ఫానీగా పిలుస్తూ ఉంటారు, ఆ మంచులింగం పూర్తిగా కరిగిపోయింది. సావన్ మాసపు అంటే శ్రావణ మాసపు పౌర్ణమి నాడు వచ్చే రక్షాబంధన్ రోజున ఈ అమర్నాథ్ యాత్ర అనేది ముగుస్తుంది. అయితే కేవలం 5 రోజులకే మంచులింగం కరిగిపోవడం అమర్నాథ్ యాత్ర పుణ్యక్షేత్ర బోర్డు పనితీరుపై ప్రశ్నలను లేవనెత్తింది. అమర్నాథ్ యాత్రికులకు ఒక విచారకరమైనటువంటి వార్త తెలిసింది. యాత్ర ప్రారంభమైనటువంటి కేవలం 5 రోజులకే మంచులింగం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు అందుతున్నటువంటి నివేదికల ప్రకారం ఇప్పటి వరకు 1,00,000 మందికి పైగా భక్తులు ఆ గుహను సందర్శించి పూజలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి యాత్రకు ఎక్కువ మంది భక్తులు పోటెత్తారు. అయితే యాత్ర ప్రారంభమైన 5 రోజుల తర్వాత మంచులింగం కరిగిపోయిందని ప్రభుత్వం తెలిపింది. అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు అధికారులు దీని గురించి మాట్లాడారు. ఈ పరిస్థితిని సహజ ప్రక్రియల ఫలితంగా పేర్కొన్నారు. ఆ విషయాన్ని కొట్టిపారేశారు. అయితే ఆ ప్రదేశం సామర్థ్యానికి మించి ఎక్కువ మంది యాత్రికులను అనుమతించడమే దీనికి ప్రధాన కారణమని కశ్మీర్లోని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. లక్షలాది మంది భక్తుల వెచ్చని శ్వాసను ఆ హిమ్లింగ్ అంటే మంచులింగం తట్టుకోలేకపోయిందని వారు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఆలయ బోర్డు అధికారులు అంగీకరించినప్పటికీ దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాదు ఆ హిమ్లింగ్ కరగకుండా నిరోధించడానికి చేపట్టిన చర్యలన్నీ అసంపూర్ణంగానే మిగిలిపోయాయి. అయినప్పటికీ పవిత్ర గుహను సందర్శించే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేలాది మంది భక్తులు శివనామ స్మరణతో గుహను దర్శించుకుంటూనే ఉన్నారు. ఈసారి 5 రోజుల తర్వాత మంచులింగం కరిగిపోతే గత ఏడాది 7 రోజుల వరకు శివలింగం ఉందని అధికారులు వివరించారు. అమర్నాథ్ గుహలో ఏటా ఏర్పడే సహజ మంచు శివలింగం వాతావరణం, ఉష్ణోగ్రత పరిస్థితులపై ఆధారపడి రూపుదిద్దుకొని కాలక్రమేణా క్రమంగా కరిగిపోతుంది. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఆ శివలింగం పూర్తిగా కరిగిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. ఎత్తైన ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సహజ కారణాలు ఈ మంచు శివలింగం ఏర్పడడం, కరిగిపోవడాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇక ఇప్పటిదాకా వస్తున్నటువంటి నివేదికల ప్రకారం మే 23న అమర్నాథ్ హిమలింగ్ అంటే మంచు శివలింగం ఎత్తు 7 అడుగులు ఉంది. జూన్ 29 నాటికి అది 5 అడుగులకు తగ్గింది. ఇక మంగళవారం నాటి తాజా చిత్రాలు ఆ శివలింగం పూర్తిగా కరిగిపోయిందని వెల్లడిస్తున్నాయి. ఈ హిమ్లింగ్ వేగంగా కరిగిపోవడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. నిరంతరం పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రత, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ ధోరణి కొనసాగుతోంది. వాతావరణ మార్పులు, భూతాపం, గుహ చుట్టూ కాలుష్యం పెరగడం, విఐపీల తాకిడి ఎక్కువ కావడం, సరిహద్దుల్లో వాతావరణం మారడం వంటి కారణాల వల్ల ఈసారి మంచులింగం కరిగిపోయిందని అధికారులు అంటున్నారు. గత ఏడాది మొదటి 4 రోజుల్లో 55,000 మంది భక్తులు దర్శించుకుంటే ఈసారి 86,000 మంది భక్తులు మొదటి 4 రోజుల్లో దర్శించుకున్నారు. ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం అమర్నాథ్ ప్రాంతం హిమనీ నదాలతో అంటే గ్లేషియర్స్ తో చుట్టుముట్టపడి ఉంటుంది. ఇక్కడికి భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, ఆ హిమనీ నదాలు కరిగిపోతున్నాయి. 2016లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. అప్పుడు యాత్ర ప్రారంభమైనటువంటి 10 రోజుల్లోనే మంచు శివలింగం కరిగిపోయింది. 2013లో కూడా ఇదే తరహా పరిస్థితి తలెత్తింది. అప్పుడు యాత్ర ముగియక ముందే ఆ హిమలింగం కరిగి అదృశ్యం కూడా అయిపోయింది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై రక్షాబంధన్ పర్వదినం నాడైనటువంటి ఆగస్టు 28 శుక్రవారం నాడు ముగుస్తుంది. ఈ యాత్ర ప్రతి ఏటా 57 రోజుల పాటు కొనసాగుతుంది. మతపరమైన విశ్వాసాల ప్రకారం అమర్నాథ్ యాత్ర చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని, వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడని నమ్ముతారు. అమర్నాథ్ యాత్ర హిందూ మతంలో అత్యంత పవిత్రమైనటువంటి తీర్థయాత్రల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. మతపరమైనటువంటి విశ్వాసం ప్రకారం పరమశివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని ఉపదేశించింది ఈ గుహలోనే. అందుకే ఈ యాత్రకు విశేషమైనటువంటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది.